గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అదేవిధంగా కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, పరలోకమున మా తండ్రి నాయన, మీ కృప చేత గడిచిన కాలం అంతా మీ రెక్కల కింద భద్రపరిచినందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభువ. మరి దీవించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువ, మరి పాటలు పాడటం ఉండగా నీ పరిశుద్ధాత్మని మాలో ఉండి నడిపించమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రియుడైన యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యేసయ్యకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యేసయ్యకు స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడు అనువాడు నీకే స్తోత్రము. ఉన్నవాడు అనువాడు నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడు నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడు నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తివంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తివంతుడా, సర్వశక్తివంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. నిన్ను తప్ప వేరొక్కరిని పూజించానయ్యా. నిన్ను తప్ప వేరొక్కరిని పూజించానయ్యా. నిత్యము నీ నామమే స్తుతించెదను. నిత్యమే నీ నామము స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆమేన్.
కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మ దేవ, మహోన్నతమైన దేవ తండ్రి, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు తండ్రి. మాలో ఉండి నీ ఆత్మచేత ప్రభువ మాలో ఉండి నడిపించి మనతో మాట్లాడు తండ్రి. మరి వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువ. నీ జ్ఞానం చేత మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనిషి లేకపోతే శక్తి అనేదానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అప్పట్లో మరి ప్రవక్తలతోనే మాట్లాడుతుండే. మరి పాత నిబంధనలు మోషేతో మాట్లాడాడు, ఏలియాతో మాట్లాడాడు, హిజ్కియాతో మాట్లాడాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు, కానీ ఆత్మతోనే మాట్లాడాడు, తన స్వరంతోనే మాట్లాడాడు. కానీ దేవుడు వాళ్ళు చూడలేరు, కానీ దేవుడి స్వరాన్ని విన్నారు. కానీ నూతన నిబంధనలో మరి మనకు ఆదరణకర్త అయిన దేవుడు అంటే యేసుప్రభు వారు మనకు ఆదరణకర్తని దయచేసి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకంటే నా బిడ్డలు మరి జ్ఞానంగా లేకపోతే మరి దేవుని రాజ్యం గురించి తెలుసుకోలేరు. కాబట్టి నా ఆత్మని మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఉన్న ఆత్మ కుమారుడి దగ్గరికి వచ్చి కుమారుడి దగ్గర నుంచి సంఘంలోకి విస్తరింపజేయబడ్డది. దాన్ని పరిశుద్ధాత్మ అని పిలువబడింది. అది ఎవరి నామం మీద అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే దాన్ని పిలువబడ్డారు. అంటే యేసు ప్రభు వారి ఆత్మ. అంటే దేవునికి ఆత్మ ఉండొచ్చు అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఏదైనా సాధ్యమే. దేవుడికి 7 ఆత్మలు ఉన్నాయి. అంటే 7 రకాలుగా మరి దేవుడు 7 రకాల జ్యోతులు ఉన్నాయి. కాబట్టి దేవుడికి అసాధ్యం అనేది లేదు. కాబట్టి అన్నీ సాధ్యమే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఒప్పుకున్నారు, ఇతను ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు మీతో పాటు ఉంటాడు. ఇప్పుడు మీరు నీటితో బాప్తిసం తీసుకుంటారు కదా, బాప్తిసం ద్వారా ఆ వరాన్ని మీకు దయచేస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి సంఘం మొట్టమొదటి అపోస్తుల సంఘము ఏర్పడ్డప్పుడు మరి ఆత్మ ఎలా దిగి వచ్చింది దానికి సంబంధించింది మనము 2వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందాం, ఒకసారి ధ్యానించుకుందాం. అందరూ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోటున కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి వంటిది ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిను. అంటే వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు మొదటి సంఘంలో వారు పెంతుకోస్తు సంఘము అంటే పెంతుకోస్తు పండుగన రోజున వారు మేడగదలో మరి వాళ్ళందరూ కూడి ప్రార్థన చేసినప్పుడు ఒక ధ్వని లాంటి శబ్దం వినిపించి బలమైన గాలి లాంటిది వాళ్ళకు తలిగి అక్కడున్న వారందరూ వాళ్ళు దేవునితో మాట్లాడుతూ దేవుడితో ప్రార్థించినప్పుడు ఆ వేగమైన గాలి ఆకాశం నుండి రావడము. మరి అది గాలి అంటే మరి అగ్నిజ్వాలను వంటి నాలుకలు విభజింపబడినట్లు వారికి కనబడేను. దేవుడు వాళ్ళకు దర్శించి వాళ్ళ కళ్ళు తెరవగానే వాళ్ళ చుట్టూ అగ్నిలాగా తిరుగుతూ ఉంది. అంటే దేవుడి ఆత్మ తిరుగుతూ ఉంది. మరి ఆ నాలుకల లెక్క అగ్ని లాంటి నాలుకలు తిరుగుతూ ఉంది. కాబట్టి వారు ఒకరి మీద ఒకడు మీద ఒరగగా అందరూ పరిశుద్ధాత్మను నిండుకున్న వారి ఆ ఆత్మను వారికి వేక శక్తి అనుగ్రహించుకొలది
అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఇక్కడ వరకు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ చూసుకుంటే మరి ఇల్లంతా నిండింది అంటే పొగలాగా, అంటే ఒక ధ్వని, అంటే ధ్వనిలాగా చూసుకుంటే అప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చుని ఇల్లంతా నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడెను. వారు ఒకరి మీద ఒరిగెను. అందుకు అందరూ పరిశుద్ధాత్మను నిండుకున్న వారి ఆ ఆత్మ వారి యొక్క శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడాడు. అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదికి వచ్చేసిన తర్వాత, అగ్ని లెక్క వాళ్ళకు దర్శనమైన తర్వాత వాళ్ళు టంగ్స్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. టంగ్స్ అంటే అన్య భాషలు, రిబాబా షక రాబా లేబా రిషికీర రబా అనేది భాషలు. వాళ్ళు దేవుడు ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళతో మాట్లాడిపించాడు. అంటే అన్య భాషలు లేవంటున్నారు, కానీ ఇక్కడ అన్య భాషలు ఉంది. బైబిల్లో అన్య భాషలు ఉన్నాయి, అన్య భాషలు మాట్లాడేవారు ఉన్నారు. దేవుడు ఇవ్వాలి వరాలు, మనుషులు ఇవ్వద్దు. దేవుడే వాళ్ళకు వరం ద్వారా ఇవ్వాలి. మనుషులు నేర్చుకుంటే రావవి, దేవుడు ఇస్తేనే ఆ అన్య భాషలు అంటే వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడే వాళ్ళకు అన్య భాషలు ఇచ్చాడు. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి సాగిన తర్వాత ఆ కాలం ముందున్న ఇక్కడ నుంచి చూద్దాం. 17వ వచనం అపోస్తుల 2వ కార్యంలోనే 2వ అధ్యాయంలోనే 17వ అధ్యాయం 17వ వచనము ఒకసారి చదువుతాం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీదను మీ కుమార్తెల మీదను ప్రవర్తించెదరు. మీ యవన కాలమున దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాళ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవర్తించెదరు. పైన ఆకాశమందు మహాత్మ కార్యాలు, భూమి మీద సూచక క్రియలు, రక్తములను, అగ్నిని, పొగను, ఆవిని కలగజేసేదను. అంటే అంత దినములలో ఇక్కడ దేవుడు సమాధానము మనకిచ్చేస్తున్నది. ఇది అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ ఏంది, మరి ఇదంతా ఏంది, మరి ఇవ్వడం ఏంది అంటే ఈ కాలంలోనే మనకి ఎక్కువ వరాలనేటివి ఇచ్చేస్తున్నాడు దేవుడు. అంత దినం అంటే ఇప్పుడు రాబోతుంది, అంత దినమే క్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి రెండో రాకడలో దేవుడు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వరాలు ఇవ్వబోతున్నాడు. అంత్య దినంలో నేను మనుషులందరి మీద నా ఆత్మకు కుమ్మరించేదను. అంటే దేవుడి యొక్క ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తాడట. మరి పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని ప్రతి ఒక్క మనుషుడి మీద, మరి ఈ వరాలు ఏవేవి ఉన్నాయి, అన్య భాషలు, స్వస్థత చేయడము, ప్రతి ఒక్కటి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అంతిమ దినం నడుస్తున్నాయి కాబట్టి దేవుడు ఈ వరాలు వాళ్ళకి ఇస్తాడని చెప్తా ఉన్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలైనను ప్రవర్తించెదరు. వాళ్ళు ప్రవచనాలు చెప్తారట. మరి కుమారులు కుమార్తెలు. మీ యవనులను దర్శనము కలుగును. యవనులు ఎవరైతే దేవునితో సహవాసం చేసిన వారైతే ఎవరైతే ఉంటారో ప్రార్థనలో, వాళ్ళందరికీ దర్శనాలు కలుగుతాయట. దర్శనాలు కలుగుతాయి. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మీ వృద్ధులను కలలు కందురు. అంటే ఎవరైతే ముసలివారు ఉంటారో వాళ్ళు దేవునితో సహవాసం చేస్తే వాళ్ళు దేవుని గురించి కలలు కంటారు. అంటే దేవుడు వాళ్ళకు కలలో కూడా మరి కనిపిస్తాడు. అంటే దర్శనం ద్వారా కనిపిస్తాడు. కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక మీరు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్మన కార్యములు, కింద భూమి మీద సూచక్రియలు,
రక్తమును అగ్నిని పొగను ఆవిరిని కలగజేసేదను. దేవుడు అంత దినంన చెప్తా ఉన్నాడు, దాసులైన వారైనా సరే, పని చేసుకునేవారైనా సరే దేవుడు వాళ్ళకు వరాలు ఇస్తాడట. వారు ప్రవచిస్తారట. ప్రవచించడం అంటే వాక్యం చెప్తారట. వారు సేవ చేస్తారట. పని చేసేవారు కూడా సేవ చేస్తారట. దేవుడి గురించి వాక్యం చెప్తారట, ప్రవచిస్తారట. ప్రవచన వాక్యాలు కూడా వాళ్ళు ఇస్తారట. మరి అదేవిధంగా చెప్తున్నాడు, అంతిమ దినంన ఎట్లా ఉంటుందంటే ఆకాశమున మహాత్మ కార్యం, అంటే దేవుడు ఆకాశంలో కూడా కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. ఆకాశంలోనే దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. అంటే కొన్ని రకాల మరి విపత్తులు రాబోతున్నాయని మనకి ఇక్కడ సూచనలు కొన్ని తెలుస్తూ ఉన్నాయి. దేవుడు ఏదో ఆకాశంలో ఏవో క్రియలు, మహత్వన కార్యాలు చేయబోతున్నాడు. అదేవిధంగా కింద భూమి మీద సూచక క్రియలు, రక్తమును అగ్నిని పొగను వివరించి కలగజేసేదను. సూచక్రియలు భూమి మీద కూడా ఏదో మరి సూచక్రియలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు స్వస్థత కార్యాలే కాకుండా భూమిని కూడా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అంటే అంత దినం అనేది దగ్గరికి రాబోతుంది. కాబట్టి మనమందరము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్నట్టు ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో మరి మనం చూసుకుంటే ఒక సంవత్సరం కిందట కావచ్చు, మరి అక్కడ రక్తం లాంటి ఒక నీరు, అంటే మోషే గారు అప్పుడు కొట్టిన ఆ నీరు సముద్రము ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. అంటే మనము చూసుకుంటూ ఉంటే మనము యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనం అది రెడ్ సీది చూస్తూ ఉంటే ఆ రక్తం ఇప్పటికీ అది ఇంకా పారుతూనే ఉంది. ఆ రక్తం లెక్కనే మరి ఎర్రగా కనిపిస్తుంది. అంటే అప్పుడు సూచక్రియ జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని జరగబోతున్నాయి. అదేవిధంగా చంద్రుడు కూడా ఎర్రబడుతూ ఉన్నాడు. మరి శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా మరి బైబిల్లో కూడా ఉంది. కాబట్టి దేవుడు చెప్పాడు, చంద్రుడు కూడా ఎర్రబడిపోతాడు అని చెప్తున్నాడు. అంటే చంద్రుడు కూడా మరి ఆ రకంగా చూసుకుంటే చంద్రుడు కూడా ఎర్రబడుతున్నాడు. అంటే చంద్రుడి పని కూడా అయిపోతుంది. అంటే భూమి చెప్తున్నాడు, చంద్రుడి ఆయుష్ కూడా దగ్గర పడ్డదని దేవుడు సూచనలు ఇస్తుండు. యోగు గ్రంథంలో రాసినట్టుగానే ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎలా పొందాలి, ఇది మరి మనకు ఎలా వస్తుంది, ఈ వరం అనేది ఏ రకంగా వస్తుంది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనే 39వ వచనం నుంచి మనం చదువుకుంటే దీనికి అర్థమవుతుంది మనకు ఈ వరాన్ని ఎలా పొందుకోవాలో. 38వ వచనం నుంచి చదువుతాం, బాగుంటుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపము నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. పాపక్షమాపము నిమిత్తము అంటే ఎవరైతే పాపాలు ఒప్పుకొని ప్రభువా నేను ఈ రోజు నుంచి నేను ఈ పాపం చేయను అని మన పాపాలని మనం ఒప్పుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకొని ఈ తప్పు నేను చేస్తలేను, నన్ను క్షమించని చెప్పి నేను ఈ తప్పు చేస్తలేను. మరి ఎవరైనా తెలియక తప్పు చేసినా కానీ పాప క్షమాపణ ఉంటుంది. దేవుడికి అడగండి, ఏదైనా తెలియక మీరు తప్పు చేసినా కానీ దేవుడు క్షమిస్తాడు. అంటే పద్దాక క్షమిస్తాడని కాదు, దేవుడు మీకు తెలియకుండా తెలిసి చేస్తే తప్పే, కానీ తెలియక చేసి ఉంటే మీరు దేవుడి దగ్గర పాప క్షమాపణ అడగచ్చు. ఎవరైతే మరి మొట్టమొదటిసారి బాప్తీసం తీసుకోబోతున్నారో దేవుని దగ్గర అన్ని అలవాట్లన్నీ మానుకోవాలి. అంటే మన పాత జీవితం అనేది ఒక పాత షర్టు లాంటిది, అంటే ఒక డ్రెస్ లాంటిది, చినిగిపోయే డ్రెస్ లాంటిది. కాబట్టి మన పాత జీవితము అది ఎవరు మార్చినా మారలేరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి మనము మన జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా జన్మించండి. అంటే నువ్వు బాప్తీసం తీసుకుంటే మళ్ళీ నూతనంగా జన్మిస్తావు. కాబట్టి నువ్వు ఇవన్నీ మానేసుకొని పాపక్షమాపణ ఒప్పుకొని బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. అప్పుడైతేనే పరిశుద్ధాత్మ దేవుడనే వరాన్ని మీరు పొందుతారు. అంటే ఏంది, మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ ఉండాలి. పాపక్షమాపణ
ఒప్పుకొని మీరు చేసిన పాపాలన్నీ ఒప్పుకొని మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపంతో మీరు అడగాలి. నేను చేయని కొత్త నూతన జీవితానికి వస్తున్న ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను తండ్రి అని నువ్వు ఒప్పుకొని నువ్వు బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఈ వరాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు దయచేస్తాడు. ఈ వాగ్దానమును మీకు మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీను వారితో చెప్పాను. దేవుడు ఏం చేసినట, అక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ వాగ్దానం అనేది మనకే కాదు, దూరస్తులు మన చుట్టాలకు బంధువులకు మన పిల్లలకే కాదు, ఎవరైతే ఇప్పుడు మరి పాపంలో ఉన్న వారందరికీ చెప్పాలి. అప్పుడు చెప్తే మనము ఈ విషయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి మనం వాళ్ళందరికీ చెప్పాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ అపోస్తులైన పేతురు గారు చెప్తా ఉన్నారు ఈ విషయాలు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులుగా ఈ తరము వారిపై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులుగా ఈ తరము వారిని రక్షణ పొందుడని వారికి హెచ్చరించారు. అంటే లోకం దృష్టిలో మీరు మూర్ఖులుగా కనిపించినా కానీ ఈ తరము అంటే ఈ తరం వారికి మీ సాక్ష్యం చెప్పినా కానీ వీరు మూర్ఖులుగా ఈ తరము వారిపై రక్షణ పొందుడని వారికి హెచ్చరించారు. అంటే వీరు మూర్ఖులుగా ఉన్నారు కాబట్టి వీరికి మీ సాక్ష్యం చెప్పి హెచ్చరించండి అని చెప్తున్నాడు. కాబట్టి అతడు వాక్యంను అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరిలో అపోస్తులు బోధయందుయు సహవాసమందుయు రొట్ట విరుచుట యందుయు ప్రార్థన చేయుట యందుయు ఎడతెగక ఉండేది. అంటే అపోస్తుల బోధలో మరి అంటే అక్కడ సంఘంలో అపోస్తుల సంఘంలోకి వీళ్ళంతా 3,000 మంది రక్షింపబడి చేర్చబడి అక్కడ వాళ్ళు రొట్టె విరుస్తూ ఉన్నారట. మరి చూస్తూ ఉంటే ప్రార్థనలు ఎడతెగక ఉన్నారట. అంటే ఎప్పుడు ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నారట. మరి ఆ సంఘాన్ని చూస్తే ఎంతో గొప్పగా ఉంది. అంటే ఈ రోజుల్లో మనము 1 గంట సేపు మనం ప్రార్థన చేయడానికే ఇబ్బంది పడతాం. అదేవిధంగా వాళ్ళు ఎడతెగకుండా ఇప్పుడు చూస్తున్న సంఘాలు మనం చూసుకుంటే 2-3 గంటలకే ఎప్పుడు వాక్యం అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నారు. కానీ అప్పుడు ఆ సంఘంలో చూసుకుంటే ఎడతెగకంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన ఎడతెగక ఉండడం వల్ల అపోస్తులు బలపడ్డారు. అప్పుడు ప్రతి వారికి భయము కలిగను. మరి అనేక మహత్వ కార్యాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చతిస్తారులను అమ్మి చిరస్తర ఆస్తులను అమ్మి అందరికీ వారి హక్కు కొలది పంచిపెట్టింది. అంటే ఈ రోజుల్లో మరి సంఘాల మీద కూడా కొన్ని మాటలు రాబోతున్నాయి. అంటే దేవుడి కొరకు కట్టిన సంఘాన్ని కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజ్యాలు ఏమంటున్నాయంటే ఇవి కబ్జా చేసినవి ఇవి అని చెప్తున్నారు. కానీ దేవుడు సంఘాన్ని దేవుడికే ఇస్తారు. దేవుడు తప్ప మరి మనిషి అనేవాడు ఉంటాడు. మనిషి లేకుండా మరి ఎట్లా నడిపిస్తారు సంఘము? కాబట్టి మనము ఎప్పుడైనా సంఘము జోలికి వెళ్ళద్దు. వాళ్ళు మరి అన్యులు మన సంఘాల మీదకి రాబోతున్నారు. కాబట్టి దేవుడు సంఘాన్ని అంటే ఇక్కడ చూస్తే ఎంత చక్కగా ఉంది. స్థిర ఆస్తులు అమ్మి మరి సంఘాలు కట్టుకునే స్టేజ్ వరకు అక్కడ వచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉన్న సంఘాన్ని
మనం కాపాడుకుంటూ మనము మన ఏవైతే చర్చిలు అయితే ఉన్నాయో అవి కాపాడుకుంటూ, ఎందుకంటే ప్రతి వారు చర్చికి రావాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసులు మరి మారు మనసు పొందాలంటే మనకు మరి ఆలయం అంటే చర్చి కాబట్టి, మందిరం కాబట్టి మనము ఎంత వాక్యం ఇక్కడ చదువుకున్నా కానీ మందిరానికి వెళ్తేనే అది కరెక్ట్. కాబట్టి మందిరాన్ని మనము రక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్పాడు. మరియు ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం, ముగింపులోకి వెళ్దాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము మారు మనసు పొందాలంటే మన పాత జీవితంలో ఏ తప్పు చేశాము, మరి ఎలా ఉన్నాము, మరి మన కోపాన్ని, మన ఆవేశాన్ని మనం తగ్గించుకోవాలి. ఎంతసేపు తగ్గించుకున్నా కూడా అది వ్యర్థమే. కాబట్టి పోరాడి కూడా ఉంది. ఎందుకంటే పౌలు గారు చెప్పారు, నువ్వు సమాధానానికి సమాధానం చేయని చెప్పాడు. ఎందుకంటే డెబిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే చెప్తాను, వినండి. మోషే కూడా డెబిట్ చేశాడు. అదేవిధంగా చూస్తే పౌలు గారు డెబిట్ చేశాడు. అక్కడ ఉన్న సంఘాలతో, అక్కడ ఎవరైతే తిరుగుబాటు చేసిన వారందరికీ సమాధానం ఇచ్చాడు. మరి అదేవిధంగా స్టెఫెను కూడా తరికించారు. వీళ్ళందరూ తరికించిన వారే ఒకప్పుడు. వీళ్ళను కూడా మనం తీసుకోవాలి. మనము జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, దేవుడి గురించి చెప్పాలి. ఇది అది ఉంది కదా, అది అందులో ఇది ఉంది కదా అంటే దానికి కూడా మనం తీసి చక్కగా వివరించి చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ మనకు దేవుడు అన్ని రకాలుగా, బైబుల్ అనేది అన్ని సమాధానం. బైబుల్ నుంచే ప్రశ్న, బైబుల్ నుంచే సమాధానం రావాలి. బైబుల్లోనే సమాధానం ఉంది. కాబట్టి మనకు దేవుడు ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మనము పొందుకోవాలంటే మనం ఫస్ట్ మారు మనసు, ఎవరైతే మారు మనసు లేని వారికి కూడా మీరు ఒక 2 మాటలు చెప్తే దేవుడు చాలా సంతోషపడతాడు. వాళ్ళని పరలోక రాజ్యాన్ని, అంటే మీ ఫలం అనేది అధికమవుతుంది. మీరు సువార్త చేసినట్టే దేవుని గురించి చెప్తా ఉంటే మీ ఫలం అధికమవుతుంది. మీ దేవుడు మీ స్థానాన్ని, ఏ స్థానంలో ఉన్నారో, మరి ఏ ప్లేస్లో ఉన్నారో కానీ ఆ ప్లేస్ని పరలోక రాజ్యంలో మరి మీ స్థానాన్ని పెంచుతాడు. మీకు కిరీటాన్ని కూడా దయచేస్తాడు. మీరు ఒకవేళ వ్యక్తిగత సువార్త చేసినా దేవుడు మీకు ఫలం ఇస్తాడు, ప్రతిఫలము. మీకు దేవుడు రహస్యమైన నీ తండ్రి నీకు ఫలం ఇచ్చును, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభువా, లోకం ప్రభువా, మరి దుష్టుడు ప్రభువా, దుష్టుడు ఆలోచన ప్రభువా, దుష్టుడు ఈ లోకాన్ని ప్రభువా అనగదొక్కుతున్నాడు తండ్రి. నాయన ప్రభువా, దుష్టుని ఆపాన్ని తండ్రి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. దుష్టుల్ని ప్రభువా, దురాత్మల్ని వెళ్ళగొట్టే శక్తుల్ని, ఈవుల్ని మాకు దయచేయండి ప్రభువా. దుష్టుని యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి కాల్చికి వేయండి ప్రభువా తండ్రి. అదేవిధంగా మరి ఎవరైతే మరి నాయకులు ఉన్నారో ప్రభువా, మరి ఇంకొక ప్రభువా, ఎవరైతే మంచి నాయకులు వచ్చేటట్టు సహాయం చేయండి మరి ప్రభువా. మరి క్రైస్తవులందరికీ సహాయం చేసేటట్టు ప్రభువా, ఈ రాజ్యాన్ని మేము మరి భూమి మీద సిద్ధపరిచేటట్టు మమ్మల్ని తయారు చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకు ఏ సమస్య ఉన్న ప్రభువా జ్ఞానంతో నింపు తండ్రి. ఆశీర్వదించు. జ్ఞానము, వివేకము దయచేయండి ప్రభువా. మంచి తెలివిని, మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరి అదేవిధంగా నీ జ్ఞానాన్ని ప్రభువా, మరి చరిత్ర జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకొని మరి ప్రభు ఇంత మనకెవరైతే ప్రశ్నలు వేస్తుండో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడని మరి తండ్రి మీరే వాళ్ళలో ఉండి వాళ్ళ జ్ఞానాన్ని పెంచండి, మాలో ఉండి జ్ఞానాన్ని పెంచండి తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డని మరి ఎవరైతే అలవాట్లోనే అన్నీ మానుకొని నీలో ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి ఎవరైతే గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తట్టి ప్రభువా స్వస్థపరచండి, ఆరోగ్యపరచండి. ఎవరైతే గృహం లేదని బాధపడుతూ ఎన్నో ఏళ్ళ నుంచి ఏడుస్తూ కన్నీరుతో ఉంటున్నారో వారందరినీ ముట్టండి తండ్రి, వాళ్ళ గృహాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్కరు ఎవరైతే మరి నాయన వాహనాలు లేవో, మరి
ప్రభువా ఒక వాహనం లేదు తండ్రి, మరి మేము అప్పులో ఉన్నాం తండ్రి, మేము అప్పు కట్టుకోలేకపోతున్నాం ప్రభువా అంటున్నారు. వాళ్ళందరికీ మంచి జ్ఞానం ఇచ్చి అప్పు కట్టుకునే జ్ఞానాన్ని దయచే తండ్రి. అదేవిధంగా ప్రభువా మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలైతే ఎన్నో ఏళ్ళ నుంచి మరి ప్రార్థిస్తున్నారో, మరి నాకు కాలేజీలో సీట్ రాలేదు ప్రభువా, మరి నాకు సహాయం చేయ తండ్రి. నీ జ్ఞానం చేతితో నడుస్తున్నాను తండ్రి, నేను చదువుతున్నాను తండ్రి, నీ జ్ఞానం కూడా నాకు సహాయం చేయ తండ్రి అని చెప్పిన బిడ్డల్ని నువ్వు మంచి సీట్ వచ్చినట్టు సహాయం చేయ తండ్రి. అదేవిధంగా ప్రభువా ఎవరైతే వాహనం లేదో ప్రభువా, మరి వాహనం లేక మరి ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రభువా, ఎవరైతే సేవకులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ వాహనాలు దయచేయండి ప్రభువా. ఎవరైతే ప్రభువా మరి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా వాహనాలు దయచేయండి ప్రభువా, మరి గృహాలు దయచేయండి ప్రభువా, స్థలాలు దయచేయండి ప్రభువా, ప్రతి ఒక్క స్థిర ఆస్తుల్ని దయచేయండి ప్రభువా. నాయన ప్రభువా మరి దీర్ఘశాంతిని దీర్ఘ ఆయుష్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్.